హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వీడియోతో వచ్చేసాను. అదే గోదాదేవి కళ్యాణం. అందరికీ తెలుసు కదా, ధనుర్మాసంలో ఆఖరి రోజున గోదాదేవి కళ్యాణం జరుపుకుంటారు. ఇది హైదరాబాద్లోని ఒక రామ మందిరంలో ఈ కళ్యాణం జరిగింది. మీరు కూడా ఈ కళ్యాణాన్ని తిలకించండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ ద్వారా అది మరికొంతమందికి వీడియో చూడగలరు. అలాగే ఈ వీడియోలో మీరు గోదాదేవి కళ్యాణం ఎలా జరిగింది అనే కథను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. అదిగోండి, జీలకర్ర బెల్లం రెడీ చేస్తున్నారు చూడండి. మళ్ళీ మీతో మాట్లాడతాను. రేపటి నుండి సంక్రాంతి మొదలైపోతుంది. ఈ 3 రోజులు ఈ పండగలో సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ మకర సంక్రాంతి భోగి పండుగతో మొదలవుతుంది. అది అందరికీ తెలుసు కదా. అయితే ఈ పండుగ జరుపుకోవడం వెనుక కొన్ని పురాణ కథలు ఉన్నాయి. ఆ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో భట్టనాథుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. భట్టనాథుడు ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీకృష్ణుడికి పుష్పాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అదిగోండి, జీలకర్ర బెల్లం చూసి నమస్కరించుకోండి. అక్కడి వారంతా ఆ భట్టనాథుడిని విష్ణుజిత్తుడు అని పిలిచేవారు. ఇక ఆయన భక్తి శ్రద్ధలను చూసిన ప్రజలందరూ ఆయనకు పేరియాల్వార్ అనే బిరుదును కూడా ఇచ్చారు. అయితే ఒకసారి ఆ విష్ణుజిత్తుడు తులసి వనం పెంచాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయితే తులసి మొక్కలు నాటడానికి పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. పిల్లలు లేని నాకు ఆ దైవమే ఆ పాపను ప్రసాదించాడని అతను భావించి ఆ పాపకు కోదయ్ అనే పేరు పెట్టి గారాభంగా పెంచాడు. కోదయ్ అంటే తమిళంలో పూలమాల అని అర్థం. అయితే కోదయ్ అనే పేరు కాలక్రమేణా గోదాగా మారింది. అయితే చిన్నతనం నుండే శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది ఈ గోద. తన వయసుతో పాటుగా గోదాదేవికి శ్రీకృష్ణుడిపై ఉన్న భక్తి పెరిగి అది ప్రేమగా మారింది. ఆ ప్రేమ తనకు తాను మర్చిపోయేలా చేసింది. ప్రస్తుతం తాను నివసిస్తున్న వెల్లిపుత్తూరే ఒకప్పుడు ఆ బాలగోపానికి గోపాలమని, తన స్నేహితురాలంతా గోపికలని, తాను గోపాలుని ప్రేయసి అని అనుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి విష్ణుమూర్తి కోసం తన తండ్రి విష్ణుజిత్తుడు రోజూ తయారు చేసే పూలమాలను మొదటగా తాను ధరించడం మొదలుపెట్టింది. అయితే ఒకసారి గోదాదేవి అలా దేవుని మాలలు మొదటగా తాను ధరించడం చూసిన ఆమె తండ్రి, ఇన్నాళ్ళు తన కూతురు ఇలా మొదట తాను ధరించిన పూలమాలను ఆ భగవంతుని ధరిస్తున్నానా అనుకొని నేను అపచారం చేశానని బాధపడుతూ నిద్రలోకి జారుకున్న విష్ణుజిత్తుడి కలలో ఆ విష్ణుమూర్తి కనిపించి తన కుమార్తె గోదాదేవి సాక్షాత్తు భూదేవి అని, ఆమె ధరించిన మాలలను తనకి ధరించడం వల్ల ఎలాంటి అపచారం జరగదని, ఇక తాను కూడా సంతోషిస్తానని చెప్పారు. ఇలాంటి ఘటనలతో గోదాదేవి ప్రేమ మరింత పెరిగింది. దీనితో తనకు పెళ్ళంటూ జరిగితే అది శ్రీకృష్ణుడితో మాత్రమే జరగాలని దృఢ నిర్ణయం తీసుకున్న గోదాదేవి అత్యంత కష్టమైన కాంత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలాగే తన స్నేహితురాలను కూడా ఆ వ్రతం ఆచరించేలా ప్రోత్సహిస్తూ 30 పాసురాలను పాడింది గోద. ఆ పాసురాలే ప్రస్తుతం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపిస్తున్న తిరుప్పావై. ఇక ఆ పరమభక్తురాలు గోదాదేవి భక్తికి, ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరిగిపోయాడు. ఒకరోజు ఆమె తండ్రికి కలలో కనిపించి గోదాదేవిని పెళ్లి చేసుకుంటానని, అందుకు గాను ఆమెను శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలిపాడు. ఆ కళ్యాణమే ఇప్పుడు మనం వీక్షిస్తున్నాము. జీలకర్ర బెల్లం పెడుతున్నారు చూడండి.
దీనితో ఆనందించిన ఆ తండ్రి ఊరి జనాన్ని వెంట పెట్టుకొని గోదాదేవిని శ్రీరంగానికి తీసుకువెళ్ళాడు. అయితే అప్పటికే వారి రాక గురించి ముందుగానే తెలుసుకున్న అర్చకులు అక్కడ వారి కోసం ఎదురు చూశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న అర్చకులు ఆలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది. అదిగోండి అమ్మవారి మంగళసూత్రం తీసుకొచ్చారు, దర్శించుకోండి. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు జరిగింది. అందుకే ఆమెకు గుర్తుగా ప్రతి ఏడాది భోగి మంటలు వేసి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. అదిగోండి మాంగళ్యధారణ జరుగుతుంది. ఎంతో అదృష్టం ఉంది కాబట్టే మనం ఈ కళ్యాణం చూడగలుగుతున్నాము. ఇక విష్ణువు వామన రూపం ధరించి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన రోజు కూడా మకర సంక్రాంతి ముందు రోజే. అయితే వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన తరువాత పాతాళానికి రాజుగా ఉండమని, ప్రతి సంవత్సరం అదే రోజు భూమిపైకి రమ్మని, అప్పుడు నీ రాకకు ఆనందిస్తూ ప్రజలు నీకు భోగి మంటలతో స్వాగతం పలుకుతారని వరమిస్తాడు. అందుకే మనం భోగి మంటలు వేస్తాం. అయితే భోగి మంటలు వేయడం వల్ల వాతావరణంలో సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఇక ఆ రోజు చిన్నపిల్లలకు తలపైన భోగిపళ్ళు పోస్తారు. ఇలా చేయడం వల్ల రేగిపళ్ళలో ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి పిల్లలకు అందుతుంది. అలాగే రేగిపళ్ళు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే రేగిపళ్ళను పిల్లల తలపైన పోస్తారు. ఇక భోగి రోజు పోస్తారు కనుక భోగిపళ్ళు అంటారు. చూశారు కదా గోదాదేవి కళ్యాణం ఈ పండగ రోజు. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.